ఇక ఏడుచుకుంటా పోతుంది. అన్న ప్లీజ్ రాడంటే ఏడువకు వస్తున్నా 5 నిమిషాలు వచ్చి తగ్గిపోయింది అనమాట. సో దాని గురించి పంచాయతీ పెట్టుకుందామని వచ్చినాం ఇద్దరు. మొట్టలో కథలు నిజమే కదా. ఎందుకు వచ్చిందమ్మా సరే నాకు కాలు నొప్పులు వస్తుంది. దా బంగారం నీ కాలు వద్దుతాను కాలని వస్తాను నొక్కలే మంచి చెప్తున్నా. నువ్వు ఇప్పుడు అది కాదు, ఇప్పుడు ఇది చెప్పు. సనాకి హెల్త్ ఖరాబ్ అయితే నువ్వేం చేసినావు? అడుగు. మరి వారం రోజుల నుండి నాకు కూడా ఫీవర్ వచ్చి వన్నా మరి ఎవరన్నా వచ్చి కడుపు పట్టుకొని ఫుల్ వేసుకో కింద పడిపోయింది ఇంట్లో. ఏం బిక్తున్నావు వైజాగ్ లో? ఏం పని మీద పోయినా? అమ్మాయిలకు ఓపిస్తుండ సనా ఓన్లీ వీడియోల పరంగా సంగతి. అవు ఈ మాట అన్నా ఉంటాయి కదా, సనా ఓన్లీ ఫర్ వీడియోస్ కోసం మాత్రమే అంటున్నావు అంట. ఎవరితో అన్నా ఉంటా? ఒక అమ్మాయితో అన్నా ఉంటా? నాతో అన్నావు కదరా, మళ్ళీ ఎందురా ఇప్పుడు? ఇగో అంత మజాక్ దింగకు. నువ్వు ఉండాలనుకుంటున్నావా లేదా నాతోటి? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ ప్రభా ఆఫీషియల్. వెల్కమ్ బ్యాక్ గైస్. బేసిక్ ఏంటంటే నేను నిన్న పబ్కి వెళ్ళి పడుకున్నా, నిద్ర లేదు. మార్నింగ్ 5 వరకు నేను రిషి ఉండే అనమాట. తర్వాత 10 o'clock కల్లా ఇది ఫోన్ చేసి ఫుల్ ఏడుస్తుంది అనమాట. అన్న నాకు అవ్వట్లేదు, నేను చచ్చిపోయేటట్టున్నా, ఫుల్ స్టమక్ పెయిన్ అవుతుంది అన్న, ప్లీజ్ అన్న, ఏం అర్థమవుతలేదు, రిషన్ కూడా లేడన్నా అని చెప్పి ఫుల్ ఏడుస్తుంది. నాకు ఏం చేయాలి అర్థం కాక ఎమ్మటే కాల్చుకొని వెళ్ళి ఎమ్మటే ఎవరికి చెప్పకుండా హాస్పిటల్ అడ్మిట్ చేయించి ఇంజక్షన్లు ఇప్పించి టాబ్లెట్ ఇప్పించి సో అన్నీ చేసిన అనమాట. కాకపోతే ఇవన్నీ పక్కన పెడితే దీనికి హెల్త్ బాగాలేదు. ఏమంటే వీడియోలలో మౌనిక, సనా, జున్ను ఇది ఇలా మేమున్నాం అంటారు. ఏమన్నా అంటే దీనికి ఏమున్నా నేనున్నా కదా, నేను చూసుకుంటా కదా, అది కదా ఇది కదా అంటారు. అట్లాంటిది పిల్ల ఇంత ఏడ్చుకున్న ఫోన్ చేసిన వాళ్ళకి పొద్దున ఎందుకు చేయలేము? మనం ఎవరికి చేయలే, ఎవరు టెన్షన్స్ ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారని చెప్పి ఇంకా నేను కూడా చేయలేదు. ఎందుకో సోను జున్ను ఛానల్ పోయింది, వాళ్ళు వీడియోస్ చేసుకుంటారు, ఎందుకు ఇంకా నేను టెన్షన్ పెట్టడం వాళ్ళకని చెప్పి చెప్పలే. సాయంత్రం చేద్దాం అనుకున్నా. నాకెందుకు ఫోన్ చేసినావు? ఇప్పుడు అందుబాటులో మీరే ఉన్నారు, డ్రైవింగ్ ఎవరికి వచ్చావు నీకు? నాకు ఫస్ట్ ఆ టైంలో రిషన్న శ్రీయన్ ఇద్దరే గుర్తొచ్చారు, ఎందుకంటే భువన దూరం ఉంటాడు, వీళ్ళిద్దరే గుర్తొచ్చింది. సాయి అంటే సాయి ఇక ఏడుచుకుంటా పోతుంది. అన్న ప్లీజ్ రాడంటే ఏడువకు వస్తున్నా 5 నిమిషాలు వచ్చి వెంబడి వెళ్ళిపోయి హాస్పిటల్ అడ్మిట్ చేయించిన అనమాట. సో ఇవన్నీ పక్కడితే పైన ఉన్నారు కదా జున్ను వాళ్ళు, మౌనికోలు. సో అబ్బాయి అలా పని చెప్తాం సార్ పోయి ఇప్పుడు వాళ్ళ మీద ప్రాంక్ చేస్తాం. ప్రాంక్ నిజమే చెప్తా. సరే పొద్దున్న ఎట్లుండే నేను పేషెంట్లకి ఇప్పుడు కొంచెం పర్లేదు మంచిగా ఇంజక్షన్స్ ఇచ్చిండు ఇప్పుడు ఏం జరుగుతుంది. ప్రతిసారి కెమెరా పట్టుకుని వస్తావు కదా, ఇప్పుడు చెప్పు ఏమైంది? మరి బాగా గేమ్ ఆడుతుంటా, నువ్వేం చేస్తున్నావు? పిల్లకి ఏమైనా తెలుసా నీకు అసలు? ఇప్పుడు కాదు పోయాం, ఎప్పుడు పోవాలి? ఎప్పుడు వచ్చింది? ఇంతకు ముందు 1 hour అవుతుంది. టైం ఎంత? ఎగ్జాక్ట్ టైం ఎంత అవుతుందిరా? 10 అయిపోయిందా? ఇప్పుడు ఏమైంది? నేను ఎగ్జాక్ట్ టైం అవుతుంది. ఏమైంది బ్రో? అయితే ఇప్పుడు ఏమైంది? ఎందుకు పంచాయతీ పెట్టుకుని మనం వచ్చినా? నిజంగా పంచాయతీ వచ్చిన మా చెల్లి హెల్త్ బాగాలేకపోతుంది. ఒట్టుకున్నప్పుడు నేను ఒక మెన్షన్ కూడా వచ్చింది. నాకేమన్నా తెలుసా? నేను నువ్వు సనా జున్ను పక్క కూర్చున్నప్పుడు నాతో ఒక వీడియో ఇప్పించారు, గుర్తుందా? ముగ్గురు ఏం చేసారు, వీడియో కొట్టారు, ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారంట అని అందరూ ఒకటేసారి. దాన్ని కట్ చేసి మరి ఫ్యాన్స్ స్టోరీలు పెట్టి ఫ్యాన్ పేజ్ వీడియోలు అప్లోడ్ చేసారు. అవునా? నీకు ఏ టైంకి అయింది పంచాయతీ? నీది మార్నింగ్ 9:30 అయింది. నేను అప్పుడు వచ్చి తీసుకుపోయినా ఎమ్మటి ఫోన్ చేసినాం కదా హాస్పిటల్ ఉన్నప్పుడే. అప్పుడు రావాలి కదా. బియ్యం బుక్క
చెప్పమని చెప్పిన అప్పుడు రావాలి, ఎప్పుడు రావాలి? అప్పుడే రావాలి. హాస్పిటల్ కన్నప్పుడు హాస్పిటల్ యాక్చువల్లీ వీళ్ళకి నా మీద ప్రేమ తగ్గిపోయింది అనమాట. సో దాని గురించి పంచాయతీ పెట్టుకుందామని వచ్చినాం ఇద్దరు. నువ్వు మొడ్డలో కథలు తెంగిన నిజమే కదా. నిజమే కదా. అన్ని ఫేక్స్ నా ఫేక్ ముచ్చట్లు ఫేక్ దోస్తులు జస్ట్ ఇన్స్టాలో కొలాబరేషన్ కోసం ఫేమస్ అవ్వడం కోసం మాత్రమే. నిజం మాట్లాడినా ఇగో ఇప్పుడు మార్నింగ్ ఫోన్ చేసినప్పుడు నువ్వు అప్పుడు రావాలి కదా. అవును ఇట్లా అయింది మా పిల్లకు రావాలి, గంట కింద పోయిందంట. ఇప్పుడు వస్తారు ఎవరైనా. అదే సాయిగాడు అయితే ముడ్డవి ఎవడు దేకడు ఎప్పుడు వేసుకున్నావు బ్రో? ఇందాక నేను ఇంటికి పోయిన అప్పుడు స్నానం కూడా చేయలేదు, మొహం అంతా పీక్కపోయింది. ఇప్పుడు ఆయన అప్పటికి చెప్పేసి తీసుకొచ్చి తినిపించిన తర్వాత టాబ్లెట్లు వేసుకొని గుండెల మీద చేసేసుకోవాలి. తిన్నావా? ఎన్నిసార్లు అడిగినా మీ ఇంటికి వచ్చినప్పుడు? 2 సార్లు అడిగావు. ఇంత కూర ఉంది అని ఎవరైతే చెప్పింది? కూర ఉంటే టిఫిన్ తీసుకోవాలి అని చెప్పాలి కదా. కానీ తీసుకురావాలి కదా. ఇంటి పక్కనే బియ్యం తింటావు కదా, అందుకే మేము అడగలేదు నీకు. వైజాగ్ బాగు సంబంధం లేదు. కడుపులో పొందికి వచ్చిందమ్మా. సరే నాకు కాలు నొప్పులు వస్తుంది, దా బంగారం నీ కాలు వద్దుతాను, కాలని వస్తాను. ఎన్నిసార్లు నొక్కలే? ఎవరు నువ్వా? అవుతుంది చాలా సార్లు అవన్నీ వద్దు. మేము లేమా కాపాడుకుంటాం. దానికే కాదు నాకు కూడా బాగాలేదు. నీకు బాగాలేకపోయినా అపోలో హాస్పిటల్ మాట్లాడినా కదా. కానీ మీరు మాత్రం నా దగ్గరికి రాలేదు. బేసిక్గా నిజంగానే మౌనిక కూడా మొన్న హాస్పిటల్ పడ్డది, అపోలోలో మాట్లాడినా. అది కూడా నేనే. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి బ్రెయిన్ తెంగింది. నీకేమైంది? ఇంత పెద్ద స్కాన్ తీసిరు నాకు, అన్ని పుర్రెలు వచ్చినాయి దాంట్లో. అయితే నాకు స్కాన్ తీసేటప్పుడు ఏమని చెప్పారంటే నీకు ఎందుకు తలకాయ అన్ని సొట్టలు ఉన్నాయి అంటున్నాడు. యాక్చువల్లీ నేను చిన్న ఉన్నప్పుడు మా అమ్మ మీద కోపం టింగ్ మన తెంగేదాన్ని గోడకి. ఇక్కడ అన్ని టాపిక్ డైవర్ట్ చేస్తుంది. నువ్వు నాటకాలు తెంగద్దు అక్క. నీ వరకు వస్తే నీకు అప్పటికి నేను ఫోన్ చేసినప్పుడు ఏమన్నా కావాలని చెప్పు. కలిసి వచ్చిన టైంలో నేను కావాలని ఫోన్ చేసేస్తాను. మౌనిక ఎప్పుడో సప్పుడు నాకు ఫోన్ చేయని చెప్పిన పొద్దున నేను. సరే సారీ. ఇప్పుడు ఏం సారీ వాడు కూడా రాలేడు రిషి గారు. పాప మన కార్ కీస్ నాగానే ఉన్నాయి, నా ఫ్లాట్ ఉంది. తప్పు మాదేముండదు అన్నది ఇన్స్టాగ్రామ్ కలర్ మేము ఇయ్యం కదా, నువ్వు అయితే ఇస్తావు కదా. మంచిగా చెప్తున్నా. కాదు ఇప్పుడు ఇద్దరు చిన్నారు అనుకో, ఒక ఫోటోలో ఇద్దరు కొలాబ్ పెట్టుకోవాలి బాగుంటది. ఈ ఒక్క సింగిల్ వీడియో నువ్వు కొలాబ్ ఇస్తావు కదా, ఇస్తావు కదా. అయినా కానీ నీకు కొలాబ్ ఇవ్వాలి, అన్ని చేయాలి, ఫుడ్ రావాలి. నువ్వు అయితే హాస్పిటల్కి రావు. అసలు వీళ్ళిద్దరు మాట్లాడుతుంటే నాకు ఇప్పుడు నాకు ఫీవర్ వచ్చింది. మనం హాస్పిటల్కి పోదాం. నాకు ఫీవర్ వచ్చింది. ఇప్పుడు నాకు ఫీవర్ వచ్చింది. ఇప్పుడు కదా నువ్వేం జన్నికి ఫోన్ చేయి, జన్నికి ఫోన్ చేయి, నీ ఫోన్ నుంచి జన్నికి ఫోన్ చేయి. అది ఇంకా టార్గెట్ చేసింది కదా ఇప్పుడు మీరు అంతా. టార్గెటా? నిజమే. ఏ గేట్ లేదు మీకు, అసలు గేట్ లేకుండా చేస్తాను. నాకు ఎంత బాధ అనిపించింది అక్కడ కనీసం నాకు ఇట్లయినా చూడడానికి రాలేరు. అవునులే ఇంత పెద్ద ముక్క ఎక్కాలి, ఎంత బాధ అనిపిస్తుంది అంటే ముక్కు మీద దెంగుతా. ఇప్పుడు ఇందాక వచ్చింది పోతే ఎప్పుడు వచ్చినావు? పొద్దు నుంచి రావాలి కదా. ఇప్పుడు తీసుకెళ్ళి మళ్ళీ నేను ఇప్పుడు వాట్సాప్ కాల్ చేయండి. అంటే ఇప్పుడు రేపటికి యాక్సిడెంట్ షియాన్ వచ్చి చూసుకుంటాడు. నేను ఎందుకు షియాన్ ఉన్నాడు కాదు అంటావా? చెప్పే మాటలకు అంటే వీడియోస్ కోసం యాక్టింగ్ అంటే మేము ముగ్గురు ఒకటి కాదా? నీకు అట్లా అనిపించిందా? అనిపించింది. నీకేం చెప్పి నేను రాపిస్తప్పుడు మౌనిక లాగా నాకు ఫోన్ చెప్పి పేటింగ్ వస్తా చూస్తా అని చెప్పిన. ఇప్పుడు వచ్చినప్పుడు ఫోన్ చేసినావు. నీ పొజిషన్ ఫోన్ చేసిన పిల్ల అంటే పొద్దున నువ్వు ఏం చేసినావు చెప్పు. ప్లీజ్ జున్ను కూడా హర్ట్ చేస్తున్నారు, నాకు ఏడుపు వస్తుంది. మీరు నాటకాలు దిగొద్దు. నువ్వు జస్ట్ తీసుకెళ్ళావు, మళ్ళీ నేను పోయిన వాళ్ళ ఇంటికి. ఎప్పుడు పోయినావు? హలో జన శ్రీ అన్న మాట్లాడుతున్నా. నువ్వు మౌనిక సనా ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ కదా, సొంత అక్క చెల్లెలు కదా మీ ముగ్గురు. జున్ను వచ్చిందా మీ ఫ్లాట్ కి?
అప్పుడు వచ్చింది దాని పార్సల్ తీసుకొని వెళ్ళిపోయింది. ఏ టైంకి పార్సల్ కోసం వచ్చింది? 7 కి అట్లా. 7 o'clock అట్లా. ఆమెను పట్టించుకోలేమంట, కనీసం ఆమెను దేకలేమంట. ఆగు, ఏంది అంతా మొడ్డల పంచాయతీలు పెడుతుర్రు. ఆ పిల్లకి పొద్దున హెల్త్ ఖరాబ్ అయితే మార్నింగ్ 9:30కి 10 o'clock అట్లా హాస్పిటల్ వేసి వస్తే మీరు కనీసం పోయి చూడండి. నాకు కూడా ఫీవర్లు వచ్చినాయి, మేము కూడా చెప్తున్నా. నేను కూడా చెప్తున్నా. కాదు, నేను ఒకటి అడుగుతా, చెప్తా. అడుగు. మరి వారం రోజుల నుండి నాకు కూడా ఫీవర్ వచ్చి మరి ఎవరన్నా వచ్చి అడిగినావా, చెప్పినావా అన్న ఫీవర్ వచ్చిందని? చెప్తే తెలుస్తుంది మళ్ళా. అంటే మీకు అంటే మమ్మల్ని రోజు మీరు కలవట్లేదు, అంటే మమ్మల్ని ఎవడు వాడు అక్కడ ఎక్కడెక్కడో ఉంటున్నారు. మేము ఎట్లా ఒక జ్వరాలు వచ్చినాయి, కడుపుని వస్తుంది చెప్పాలి కదా, ఎమర్జెన్సీ కోసం ఏదో ఫోన్స్ అనేది ఉన్నది. చెప్పబోద్ది కాలేదు. ఎప్పుడు చెప్పినావు? బానే ఉన్నావు లడ్డుకి, నీకేపోయింది జ్వరం వచ్చింది? అది లావైనప్పటి నుంచి దాన్ని బాగా దెంగుతున్నాడు. పందిలా వలసిన జిమ్ కో నేను ఫీజు కడతాను కూడా చెప్పిన. హలో చెప్పు, ఫేక్ ఇది పంచాయతీ కాదు. నువ్వు ఇప్పుడు అది కాదు, ఇప్పుడు ఇది చెప్పు. సనాకి హెల్త్ ఖరాబ్ అయితే నువ్వేం చేసినావు? చెప్పు. మాకు హెల్త్ ఖరాబ్ అయితే ఎవరు వచ్చారు? ఇద్దరు ఒకటి దగ్గర ఉంటారు, ముగ్గురు ఒకటి దగ్గర ఉంటారు, చూసుకోవాలి. నేను వచ్చిన నిన్న అంత పెద్ద స్కాన్ అయింది బ్రో. నిన్న పంపించింది ఎవరు బ్రో హాస్పిటల్ కి? అరే పంపించింది ఊరికి ఎవర్రా? నేను అపోలో హాస్పిటల్ పంపించింది ఎవరు ఫస్ట్ చెప్పు. పంపించడం కాదు, వచ్చావా? హాస్పిటల్ పంపించింది ఎవరు? అపోలో హాస్పిటల్ పంపించింది. నువ్వు పోయినప్పుడు ఈయన నేను ఇక్కడ ఈయన ఉన్నా కదా, చిత్రపూర్లో ఈయన ఉన్నా కదా. సో మనం తీసుకొని పోతా అన్నావా నువ్వే? చెప్పు అన్నావు కదా, చెప్పు జున్ను. తగ్గుతుంది, దాన్ని కూడా పట్టించుకుంటాడు. అవును, కాఫ్ సీల్స్ కావాలా? కాఫ్ సీల్స్ పంపించాలా? లొకేషన్ పెట్టు, చెప్తున్నా ఆర్డర్ పెడతా. వారం నుండి మమ్మల్ని ఎవరు దేకలే గానీ దానికి ఈ రోజు ఒక్క రోజు అయ్యో చూసినావా, నీకు సపోర్ట్ చేసినందుకు నేను దాన్ని తిన్నని మాట్లాడుతుంది. అక్క ఇక చెప్పు ఎప్పుడు పట్టించుకోలేవు కదా. పొద్దున సీఎన్న ఫోన్ చేసిన తర్వాత కూడా నువ్వు ఎందుకు రాలేవు అంటే నాకు కూడా మంచిగా లేదు కదా. చిత్రపురికి మా దగ్గరికి ఇది నాకు నేను అవాయిడ్ చేయలేను, మీరు నన్ను అవాయిడ్ చేసిరు, నేను అట్లనే దూరంగా ఉన్నా. ఇది చెప్పమను. హలో గింత పోతాడు గింత అంటది మళ్ళా. హలో మా అత్తమామ వచ్చిరు, మా అత్తమామ అదంతా వదిలేసాయి. నువ్వు ఆ టాపిక్ వదిలేసాయి. ఈ రోజు మాట్లాడుతున్నా నేను, ఈ రోజు చెప్పు. నువ్వు ఎందుకు వదిలేస్తారు బ్రో? అంటే వారం నుండి మేము సఫర్ అయింది వేరు, నువ్వు ఈరోజు ఒక్కరోజు సఫర్ అయింది వేరా? తెలుసా, ఫీవర్ వచ్చింది, ఆమె చచ్చిపోయే సిచ్యువేషన్ ఉండే, కడుపు పట్టుకొని ఫుల్ వేసుకొని కింద పడిపోయింది ఇంట్లో. వెళ్ళి డాక్టర్ దగ్గర వెళ్ళి దగ్గర డాక్టర్ దగ్గర పోయి నేనే స్లిప్పులు తీసుకొని నేనే రాపించుకొని తీసుకొని వచ్చిన. ఇప్పటి నుండి నీకు నాకు ఫీవర్ వస్తే వణుక్కుంటూ కింద పడిపోదాం. అంటే కావాలని పడతారు అట్లా, కావాలని యాక్టింగ్. సరేలే బంగారం వదిలేసి, అవసరం లేదు, పెట్టు ఫోన్. వదిలేసి ఇక్కడ ఎవరికి బాగాలేదు ఫస్ట్ మీ ఎవరు సాయం నెంబర్ వైజాగ్ పోయి తమాషాలు చేసుకుంటా. ఎంత తిన్నా సుల్లిగాడు ఇంటలేడు, ఆడి కథలు వాడు బొచ్చు వాడుకో. ఆడి మీద అయితే అన్ని చచ్చిపోయినాయి ఫీలింగ్స్. రాని ఫస్ట్ కార్ ఖరాబ్ అయింది అంటాడు, వైజాగ్ లో అంటాడు. హలో నీకోసం తప్ప ఎవరి కోసం ఉన్నావు రా? పాట పెట్టి నువ్వు ఉన్నాలే నీ కోసం ఉన్నాలే అని. నీ కోసం ఉన్నాలే, నీ వల్లే మనసుకి గాయాలే. సన కోసం కాదైతే కాదు నీకు ఉన్నాలే నీ కోసం ఉన్నాలే అని లిరిక్ ఉంది కదరా ఆడ. దానికోసం తప్ప అందరి కోసం ఉన్నాడు. దానికోసం తప్ప అందరి కోసం ఉన్నావు కదా. వైజాగ్ ఏం చేస్తున్నావు అన్న బంగారం? ఎన్ని రోజులు అయింది అన్న పోయి? సనా కూడా లేదు చూసిన, తీర్థించున్నాడు పాపం. చెప్పు ఎన్ని రోజులు పోయి? అవన్నీ మెయిన్ టాపిక్
ఏయ్ సరైన వదిలేదాం అనుకుంటున్నావా? మళ్ళా వారం నుంచి పిచ్చోడా ఆ పిల్లని పట్టించుకోలేవు, ఏం చేస్తలేవు. ఇంటికాడకి మమ్మీ డాడీ మీ తమ్ముడు వచ్చిర్రు, ఇంట్లో ఉంటున్నారు, అలా చూసుకోవాలి, మంచి చెడేం లేదు. ఆ పిల్లకి జ్వరం వచ్చి పొద్దున కింద పడ్డది, కడుపు నొప్పి వేసుకుని వేసుకుని ఫోన్ చేస్తే ఆ పిల్ల ఫోన్ ఆ పిల్ల ఫోన్ చేస్తే ఫోన్ లేపాలంట పొద్దున. వీడియోలలో ముద్దులు పెట్టుకోమని మూతులు ఇట్లా ఆపుకుంటారు. ఎంత ముద్దులు పెట్టుకోనికే రొమాన్స్ చేయనికే అమ్మాయిలు కావాలి కదరా. ఏం బిక్తున్నావు వైజాగ్ లో, ఏం పని మీద పోయినా? ఎవరెవరో అమ్మాయిలకు ఓపిస్తుండంట. సనా ఓన్లీ వీడియోల పరంగా సంగతి ఏంటి? అవు ఈ మాట అన్నా ఉంటాయి కదా, సనా ఓన్లీ ఫర్ వీడియోస్ కోసం మాత్రమే అంటున్నావు అంట. ఎవరితో అన్నా ఉంటా, ఒక అమ్మాయితో అన్నా ఉంటా. నాతో అన్నావు కదరా, మళ్ళీ ఎందురా ఇప్పుడు? సేపురా ఆ పిల్లతో ఫోన్ కట్ చేస్తాం రా మొక్కం మీద. ఫోన్ చేసిన ఆ పిల్లనా నేనా? నమ్ముతా కూడా నేను వేరే పిల్లతో ఉన్నావు అంటే నమ్ముతా కూడా నేను. ఆ నాని ఏంది స్నాప్ లా చూసిన ఏంటిది ఓయో హోటల్ ఉన్నారు కదా. ఇప్పుడు తమిళ కూడా ఓయో హోటల్ లో దొరికిపోయిన వస్తుంది. చూపిసేపు నీకు చూపిసేపు నాని గారి స్నాప్. రే ఇప్పుడు కాదు, పొద్దున నేను నైట్ ఎడున్నావు. నేను ఆడుకుంటావు నీతో కాదు, నేను నైట్ ఎడున్నావురా. ఏ రూమ్? ఏంది హోటలా? లాడ్జా? క్యాపిటల్ హోటల్. అద్దా నోయేదో అంటారు. క్యాపిటల్ హోటల్ విజయవాడ, బెంచ్ సర్కిల్. తెలుసు. సరే సాయి, ఇగో అంత మజాక్ దింగకు. నువ్వు ఉండాలనుకుంటున్నావా లేదా నాతోటి? అసలు నాతో నా మనసుతో ఆడుకుంటున్నావు, నేను దెంగేస్తున్నాను. అయినా నువ్వు నాతో ఆడుకుంటున్నావు, నన్ను మోసం చేస్తున్నావు సాయి. నేను వదిలేస్తాను, మంచిగా ఉండు ప్రశాంతంగా. మొడ్డలలో నాకేమొద్దు ఇవన్నీ చెప్పక. ఇప్పుడు నా మొడ్డలలో ఇవన్నీ చెప్పకు. అన్ని దొంగ ప్రేమలు చూపిస్తావు, సుల్లియాడివి. జ్వరం వచ్చిందంటే రావు, నాటకాలు దింగుతున్నావు ఇంకా నా దగ్గర. చాలా రోజులు అవుతుంది అన్నట్లు తింటాడు. ఆడు కూడా రావాలి, ఆడు భయం పుట్టాలి. అద్దా రాగా నీ 4 కట్టలు. నువ్వు ఏంటో ఎప్పుడు వస్తావు హైదరాబాద్కి? మండే. ఎందుకు మండే? ఏం బంధు? మెకానిక్ షెడ్ బందా ఇంకేమన్నా చెప్పు, పర్లేదు. సెట్ చేసుకో, ఇన్స్టాగ్రామ్ లో బయో ఏమంటారు పెట్టు లొకేషన్. ఈ లొకేషన్ పెట్టరా, ఫ్యాన్స్ పంపిస్తాం. నిజంగా నువ్వు హైదరాబాద్ ఆన్ కెమెరా కట్టే పట్టుకొని కొడతావు చూడ ఈసారి. మండే షూట్ లో ఉంటా, కొట్టి కొట్టి చంపేస్తా. సాయి ఐ లవ్ యూ. ఫస్ట్ నీకు కొడాలి ఫస్ట్. సుల్లిగా పెట్టిందే అవసరం నాకు. సరే ఎన్ని రోజులు పోయిండ్రా బ్రో? నేను ఇందాకే సాయి వాళ్ళ అమ్మకి డాడీకి చెప్పిన వాడు హైదరాబాద్ రాగానే నేనే కూర్చోబెడతా ఉండి ఫస్ట్ మేము కూర్చోబెట్టుకుంటాం మేమిద్దరం, దాని తర్వాత మీరు ఇంటూ రాడు మిమ్మల్ని కొట్టిపోతాడు. ఇన్ని రోజులలో నా మాట నా మీదకి ఎప్పుడు రాలే అని బుద్ధ దాక్కుంటాను. వదిలేయి ఇవన్నీ అది పక్కన పెడితే అమ్మాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి. నేను ఆల్రెడీ ఇంకో కంప్లైంట్ నేను హాస్పిటల్ గుర్తుందా, ఆంటీ చెప్పింది సేమ్ ప్రాబ్లం నాకు కూడా నిన్న జరిగిందని చెప్పేసి. సో నిన్న నీకు జరిగింది, ఈ పిల్లకి జరిగింది, అక్కడ హాస్పిటల్ కూడా ఇద్దరు సేమ్ ఇట్లా లేడీస్ కి సంబంధించిన ప్రాబ్లం అందరికి అవుతుందంట. సో లేడీస్ కొంచెం జాగ్రత్తగా ఉండండి మై డియర్ సిస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ పిల్ల బియ్యం తిన్న కడుపులో నొప్పి. నిజంగా బియ్యం బల్బల్ లాంటివి తినకంటే చాలా సఫర్ అవుతారు. మానేసిన కదన్నా, ఆమె కూడా తింటది. ఓకే అయితే మనకి ఏమతో సంబంధం లేదు. వైజాగ్ లో సముద్రం ఉంది. ఇది ప్రాంక్ మాత్రమే, జున్నక్క ఇది ప్రాంక్ మాత్రమే. కావాలని చేసిన బ్రో, ఇది ప్రాంక్ మాత్రమే. నాకే బాగాలేదంటే మళ్ళా పోయినది. ఇప్పుడు ఇది హెచ్చరిక ఇచ్చుకుంటుంది అందరికి, నాకు బాగాలేదు నాకు బాగాలేదు. ఇంజక్షన్ అంటే మా చెట్టు ఇప్పుడు
Bye guys, love you all. ఎవరి ఛానల్ సో గైస్ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు Sri Prabha Official.